ఎవ్రీవన్. ఈరోజు నేను అక్యూట్ ఫాలిక్యులర్ టాన్సిలైటిస్ గురించి చెప్తాను. సింపుల్గా చెప్పాలి అంటే టాన్సిల్స్ అనేవి మన థ్రోట్ బ్యాక్ సైడ్లో ఉండే ఇన్ఫెక్షన్ని ఫైట్ చేసే గ్లాండ్స్ అనమాట. సో కొన్ని సిచ్యువేషన్స్లో బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ లేదా వైరల్ ఇన్ఫెక్షన్ అయినప్పుడు అవి స్వెల్ అయిపోయి పెయిన్, వైట్ పస్ పాయింట్స్ లాగా డెవలప్ అవుతాయి. దీన్నే అక్యూట్ ఫాలిక్యులర్ టాన్సిలైటిస్ అని అంటాం. యూజువలీ పేషెంట్స్ ఏ కంప్లైంట్స్తో వస్తారు? ఫస్ట్ సివియర్గా థ్రోట్ పెయిన్ అనేది ఉంటుంది, ఫీవర్, బాడీ పెయిన్స్ కూడా ఉండొచ్చు, స్వాలోయింగ్ డిఫికల్టీ ఉంటుంది, అంటే ఏది తిన్నా కానీ ఇబ్బందిగా ఫీల్ అవుతారు, అండ్ ఫుడ్ తినేటప్పుడు లేదా వాటర్ తాగేటప్పుడు చాలా ఎక్కువగా పెయిన్ ఉండటము, టాన్సిల్స్లో చూసుకున్నట్టయితే వైట్ స్పాట్స్ లేదా పస్ కనిపించడము, అండ్ నెక్ లోపట ఉండే గ్లాండ్స్ కూడా స్వెల్లింగ్ లాగా కనిపించడం. కొన్నిసార్లు బ్యాడ్ బ్రెత్ అనే కంప్లైంట్తో కూడా వస్తుంటారు. ఎక్కువగా పిల్లల్లో ఇంకా యంగ్ అడల్ట్స్లో కనిపిస్తుంది మనకి. సో దీనికి కాజెస్ ఏంటి అని తెలుసుకుందాం. మోస్ట్ కామన్ బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్, ఎస్పెషలీ స్ట్రెప్టోకాకస్ అని చెప్తాము, అండ్ సమ్టైమ్స్ వైరల్ ఇన్ఫెక్షన్ వల్ల కూడా ఇలా అవ్వచ్చు. సో మేము దాన్ని ఎలా డయాగ్నోస్ చేస్తాం? ఈఎన్టీ ఎగ్జామినేషన్లో స్వాలెన్ అండ్ రెడ్ కలర్ టాన్సిల్స్ విత్ వైట్ ఫాలికల్స్ లాగా కనిపిస్తాయి, అండ్ కొన్ని కేసెస్లో థ్రోట్ స్వాబ్ లేదా బ్లడ్ టెస్ట్ కూడా రికమెండ్ చేస్తాము. సో దీనికి మనకి ట్రీట్మెంట్ ఏంటి? ఇంట్లోనే మీరు అడిక్వేట్ హైడ్రేషన్ మెయింటైన్ చేయాలి, అండ్ వార్మ్ సాల్ట్ వాటర్ గార్గిల్స్ని చేస్తుండాలి. సాఫ్ట్ డైట్ తీసుకోవడం వెరీ ఇంపార్టెంట్, అండ్ ఫీవర్ ఇంకా పెయిన్కి మెడికేషన్స్ తీసుకోవాలి. ఒకవేళ మేము బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ కనుక సస్పెక్ట్ చేస్తే యాంటీబయాటిక్స్ కూడా ప్రిస్క్రైబ్ చేస్తాము, అండ్ ప్రాపర్ రెస్ట్ కూడా అవసరము. ఇంపార్టెంట్ పాయింట్ ఏంటి అంటే ఇన్కంప్లీట్ యాంటీబయాటిక్ కోర్స్ అనేది యూజ్ చేయడము. సో సిమ్టమ్స్ తగ్గినాక ప్రిస్క్రైబ్డ్ కోర్స్ అనేది కంప్లీట్గా ఫినిష్ చేయాలి. అసలు డాక్టర్ని ఎప్పుడు కలవాలి మీరు ఈ సిచ్యువేషన్లో? పేషెంట్స్కి ఒకవేళ బ్రీతింగ్ డిఫికల్టీ ఉన్నా, లేదా మీ ఉమ్మును కూడా మింగడానికి ఇబ్బందిగా అనిపించిన, హై ఫీవర్ ఉంది, మెడిసిన్స్ వేసుకున్నా తగ్గట్లేదు, అండ్ రికరెంట్గా ఇలాంటి ఎపిసోడ్స్ వస్తున్నాయి అంటే డెఫినెట్లీ మమ్మల్ని కలవాలి. అండ్ రిపీటెడ్ ఇన్ఫెక్షన్స్ వస్తుంటే సర్జరీ విచ్ ఇస్ కాల్డ్ టాన్సిలెక్టమీ అనేది అవసరమా లేదా అనేది సజెస్ట్ చేస్తాము. సో థ్రోట్ పెయిన్ ఉంటే లైట్ తీసుకోకండి. ఇలాంటి సిమ్టమ్స్ ఉంటే వెంటనే ఈఎన్టీ డాక్టర్ని కన్సల్ట్ అవ్వండి. ఐఎమ్ డాక్టర్ అక్షితా రెడ్డి, కన్సల్టెంట్ ఈఎన్టీ అట్ ఓనస్ రోబోటిక్ హాస్పిటల్స్, చంపాపేట్.